ఇవాళ మన క్లినికల్ రీసెర్చ్ లో డే 31 అండ్ వీడియోలకి వెళ్లే ముందు మీ అందరికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తా. వీడియోనైతే లాస్ట్ దాకా చూడండి. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ సో మీరు క్లినికల్ రీసెర్చ్ జాబ్ చేయాలనుకుంటే నా సజెషన్ వచ్చి ఏంటిదంటే మీరు మెడికల్ కోడింగ్ లాగా క్లినికల్ రీసెర్చ్ కోచింగ్ అస్సలే తీసుకోవద్దు. ఎందుకంటే మీరు క్లినికల్ రీసెర్చ్ కోర్సు తీసుకుంటే లైక్ కోచింగ్ తీసుకుంటే ఆ కోచింగ్ అంతా వర్త్ అనేది ఉంటది. లైక్ మీకు నాలెడ్జ్ కోచింగ్ సెంటర్ లో ఎంత వచ్చిన వర్క్ లో మీరు ఫ్రెషరే. అండ్ ఎవరెవరికి క్లినికల్ రీసెర్చ్ కోచింగ్ తీసుకోవాలని అంత ఇంట్రెస్ట్ ఉందో సో నా దగ్గర ఫ్రీగా కోచింగ్ ఇచ్చి క్లినికల్ రీసెర్చ్ ఆన్లైన్ లో వాళ్ళే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసే సైట్ అయితే నా దగ్గర ఉంది. లైక్ నేను నెక్స్ట్ వీడియోలో సైట్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డోంట్ వరీ, మీరు టెన్షన్ పడకండి. అండ్ ఆ సైట్ లో క్లినికల్ రీసెర్చ్ గురించే కాదు, క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ అండ్ డెవలప్మెంట్ అండ్ మెడికల్ బిల్డింగ్, మెడికల్ రైటింగ్ అండ్ ఇలా ఒక 10-15 డిపార్ట్మెంట్స్ గురించి అయితే ఫ్రీగా కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆ సైట్ వాళ్ళు. సో నేను నెక్స్ట్ వీడియోలో సైట్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అప్పటి వరకు మన ఛానల్ కి ఫాలో కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.